479వ నామం వదనైక సమన్వితాయై నమః. వదన ప్లస్ ఏక, వదనైక అంటే ఒకే ముఖమును, సమన్విత కూడి ఉన్నది. ఇక్కడ ముఖాన్ని నోరు అని చెప్తారనమాట. గర్భస్థ పిండం ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది. గర్భంలో ఉండేటటువంటి శిశువు ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారానే పిండం తల్లి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది. పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రం తర్వాత దానికి ముఖంగా మారుతుంది. దీన్నే ముఖ్య ప్రాణం అంటారు. అంటే బకిల్ క్యావిటీ అని అంటారు ఇంగ్లీష్లో. దీన్నే ముఖ్య ప్రాణం అని అంటారు. ఈ విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ నుండి పలికేదానికి నోరు కాకపోతే ఇంకేముంటుంది? కేవలం ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది అని ఈ నామానికి అర్థం. 480వ నామం పాయసాన్న ప్రియాయై నమః. పాయసాన్న అంటే పాయసాన్నమ్మనందు ప్రీతి కలిగినది. విశుద్ధి చక్రాధిష్టాన దేవతకు పాయసాన్నం ప్రీతిగా ఉంటుందిట. గర్భస్థ జీవి పిండ రూపంలో ఉన్నప్పుడు పాయసాన్నం మీద ప్రీతిగా ఉంటుందిట. అందుకే మన వాళ్ళు గర్భస్థితికి చక్క పాలతాలికలు, పాయసం ఇవన్నీ కూడా తయారు చేసి తినిపిస్తూ ఉంటారు. గర్భస్థ శిశువు దాన్ని ఇష్టపడుతుంది కాబట్టి. ఎందుకంటే ఆ జీవి తన పూర్వజన్మలో అన్నప్రాసన జరిగినప్పుడు జీవి మొట్టమొదటగా పాయసాన్నంతో ఆహారాన్ని స్వీకరించడం ప్రారంభించాలనే సూచన కూడా ఈ నామంలో ఉంది. పాయసాన్నమ్మనందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం. అమ్మా జగజ్జనని జగన్మాత నమో నమః, నమో నమః. ఎన్ని గమ్మత్తులున్నాయమ్మా నీ గురించి తెలుసుకోవడానికి తల్లి. నమో నమః. 481వ నామం త్వక్స్థాయై నమః. ఇది 3 అక్షరాల నామం. త్వక్ అంటే చర్మమును, స్థా అంటే ఆశ్రయించి ఉండునది. ఎవరిని ఆశ్రయించి ఉంటుంది? అమ్మవారి చర్మమును ఆశ్రయించి ఉండునది. భౌతిక శరీరం, చర్మం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అనే 7 ధాతువులతో రూపొందింపబడి ఉంటుంది. విన్నావురా? మన ఈ భౌతిక శరీరం, అందుకని దేవాలయాల్లో కూడా సప్త ప్రాకారాలు అంటాం. ఈ సప్తధాతువులను అనుసరించి దేవాలయాలలో సప్త ప్రాకారాలు అన్నారు. దేహమే దేవాలయం కదా. ఈ దేహాన్ని అనుసరించే కదా దేవాలయం కూడా రూపొందింపబడింది. అందుకని ఇక్కడ ఈ సప్తధాతువులు ఏమిటి? చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి అంటే ఎముకలు, మజ్జ ఎముకలలో ఉండే మ్యారో, శుక్రము అనే 7 ధాతువులతో రూపొందింపబడి ఉంటుంది. ఇది మన ఈ శరీరం. ఈ సప్తధాతువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం యొక్క నియంత్రణలో ఉంటాయి. విశుద్ధి చక్రాధిష్టాన దేవత చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. త్వక్ అంటే చర్మం కాబట్టి త్వక్స్థ అంటే చర్మమును అధివసించి ఉండున్నది అని అర్థం. ఈ త్వక్ అనే సంస్కృత పదం నుండే ఇదిగో శరీరం రే త్వక్క ఊడిందిరా అంటాం, తెచ్చుడు వచ్చిందిరా అంటాం చూడు. ఆ తెలుగు పదం కూడా ఈ త్వక్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ నామాన్ని త్వక్స్థాయై నమః అని సంపుటి చేసి 40 రోజులు గనుక జపిస్తే, చివరి రోజున అమ్మవారిని పూజించి పాయసం గనుక నివేదన చేస్తే ఆ చర్మ వ్యాధులు తొందరగా నివారణ అవుతాయి. చర్మధాతువును ఆశ్రయించి ఉండునది నామానికి అర్థం. గుంటూరులో ఒకసారి నాకు చెప్పింది ఎవరంటే ఎమ్మెల్సీ గిరిధర్రావు గారు చెప్పారు ఒక విషయాన్ని.
తాళ్ళూరు రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక ఆమెకి చర్మ వ్యాధి బాగా వస్తే ఈ త్వక్స్థాయి అనే నామాన్ని న్యాసం చేసి జపించమని చెప్పారు. ఆ అమ్మాయి ఆ చర్మ వ్యాధులు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదంట నాన్న. అప్పుడు ఈ నామాన్ని న్యాసం చేసుకుని 40 రోజుల పాటు ఈ అమ్మాయి జపించి మీరు చెప్పినట్టుగా ఆఖరి రోజున పాయసాన్ని నివేదన చేస్తే ఆ చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోతే డాక్టర్లే ఆశ్చర్యపోయారట. ఇది ఎమ్మెల్సీ గిరిధర్రావు గారు చెప్పారు నాకు. ఇంత ఆశ్చర్యకరమైన విషయం. ఆ నమ్మకం ఉండి చేయాలి, మనం చేస్తే తప్పకుండా తగ్గుతుంది. కాబట్టి త్వక్స్థాయ నమః నామాన్ని జపించి పాయసాన్ని కనుక నివేదన చేసి పెడితే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ నామం చాలా ఉపయోగపడుతుందని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. 482వ నామం పశులోక భయంకరి అయి నమః. పశులోక అంటే పశు ప్రవృత్తికి, భయంకరి అంటే భయము గొలుపునది లేదా భయమును కలుగజేయునది అని అర్థం. పశులోక భయంకరి అనగానే మనకేమనిపిస్తుంది? పశువులన్నింటినీ భయపెట్టేది అని అర్థం చెప్పుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ పశుపదం, లోకపదం ఇవి వేరే విషయాలను సూచిస్తున్నాయి. పశుపదం పశు ప్రవృత్తిని సూచిస్తుంది. అలాగే లోకం అంటే తాను విహరిస్తున్న కక్ష అంటే ప్లేన్ ఆర్ ఎగ్జిస్టెన్స్, అంతేగాని తాను భౌతికంగా ఉన్న ప్రపంచం కాదు. మనం భౌతికంగా ఉండే భూగోళాన్ని ఆంగ్లంలో గ్లోబ్ ఆర్ ఎగ్జిస్టెన్స్ అని, ఆలోచించే కక్షను ఏమంటాం? ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని అంటాం. ప్రస్తుత నామంలో పశులోక అంటే పశు ప్రవృత్తి కక్షలో ఉండేవారు అని అర్థం చెప్పుకోవాలి. మనలో విను రాధిక, మనలో నాభికి దిగువన ఉన్న లోకాన్ని పాతాళ లోకమని, వినండి, ఈ బొడ్డు దగ్గర నుంచి కిందికి ఉన్న లోకాన్ని పాతాళ లోకమని, ఈ బొడ్డుకి అంటే నాభికి కంఠానికి మధ్య ఉన్న లోకాన్ని మర్త్యలోకమని, కంఠానికి పైన ఉన్న లోకాన్ని దేవలోకమని అంటారు. ఈ మనలోని పశు ప్రవృత్తి లక్షణాలను సూచించే మహిషాసుర, నరకాసుర, భండాసురాదులు ఉండే పాతాళ లోకమే పశులోకం. వీరికి భయమును కలిగించున్నది అమ్మవారు. వీరికి భయమును కలిగించున్నది అమ్మవారు. తనను గురించి తనకు తెలియకపోవడం, తెలుసుకోవడానికి ప్రయత్నమే లేకపోవడం, ఇవే ఏ లక్షణాన్ని సూచిస్తాయి? పశు లక్షణాన్ని సూచిస్తాయి. ఈ పశు లక్షణానికి విరుగుడెవరు? అమ్మవారే. అర్థమైందా? అందుకని ఈ పశు ప్రవృత్తికి భయమును కలుగజేయనిది అమ్మవారు అని ఈ నామానికి అర్థం.